మునగ కూడా చూస్తే మాను ఇంత అయింది కదా దాదాపు, ఇప్పుడు కూడా ఇంకో క్రాప్ వస్తుంది మనకన్నారు. మరి దీని వేరు వ్యవస్థ దానికి ఏమైనా డిస్టర్బ్ చేయదా? చేయదు, అస్సలు లేదు. ఎందుకంటే మీరు గమనిస్తున్నారు కదా, ఆ కొబ్బరిది ఎప్పుడే కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత విస్తరిస్తుంది. ఇప్పుడు దాని విస్తరణలో ఉంది. తో కూడా చూసినాం మేము. ఎటొచ్చి మునగది మునగ 2 సంవత్సరాలకు మనకు క్లియర్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇంకో 6-8 నెలలు ఈ మునగ అవుట్. ఆ తర్వాత దీనికి ఆ డిస్టర్బే ఉండదు. ఇక ఓకే, దీని వేరు వ్యవస్థ విస్తరించే లోపు మనం ఇది తీసేస్తాం అనమాట. ఇదే క్యాల్కులేషన్. అసలు రైతు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రూట్ కాంపిటీషన్ రాకుండా గమనించి ఎప్పుడు దాన్ని నాటుకోవాలి, ఎంత విస్తీర్ణంలో నాటుకోవాలి, సైడ్లో దానికి ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదు. చెట్టు కూడా ఎంత తెలివైందంటమ్మా, మీకు విషయం చెప్తా. ఒకే లైన్లో డెన్సిటీ దగ్గర వేస్తే పక్కన దానికి అవకాశం ఉంటే ఏళ్ళు ఇక్కడ విస్తరిస్తాయి. మీరు అక్కడ నీళ్ళు ఇవ్వకండి, ఈ మధ్యలో నీళ్ళు ఇవ్వండి, ఆ ఏర్లు ఇక్కడికి వస్తాయి. అంటే రూట్కి ఆ సెన్సిటివ్నెస్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది. మీరు వద్దంటే కూడా చక్కగా అక్కడికి వెళ్ళిపోతాయి. మీరు 10 ఫీట్ల దూరంలో నీళ్ళు ఇవ్వండి, గ్యారంటీ ఇస్తాను నేను. ఎవరంతో ఛాలెంజ్ చేస్తాను నేను. చెట్టు ఆడ పెట్టింది కదా, మీరు 6, 8, 10 ఫీట్ల లోపల గుంట పెట్టి ఇక్కడ మసాలా వేసి నీళ్ళు ఇవ్వండి, డెఫినెట్లీ ఆ రూట్స్ వస్తాయి. వాటికి ఆ శక్తి ఉంది అనమాట. సో మనం అయితే సైడ్లో ఉండాలి. మరి సైడ్లో లేకుండా లేదు దూరం ఎంతైనా పోతాయి అంటారంటే ఇవతల అన్నం ఉండాలి. ఒక దగ్గర టేబుల్ మీద లేకపోతే ఇంకో టేబుల్ మీద ఆయన ఉండాలి. ఆడ కూడా ఎండి ఈడ ఎండి అంటే అవి కూడా ఎండుతాయి. సో ఇది రైతు గమనించాలి. అది ఇప్పుడు మునగ ఇప్పుడు మనమేమి 6 నెలల మొక్కలు తెచ్చినాం మనం రామగంగా. ఇది తెచ్చినాక ఈ 2 ఒకటేసారి ప్లాంటేషన్ చేసిరా? అంతే. ఆ ప్లాంటేషన్ చేసిన డేట్ నుంచే కౌంట్ చేస్తున్నాం మనం. ఆ 6 నెలలు కౌంట్ చేసుకుంటే ఇది 18-20 నెలలు అయింది. ఓకే, మనం ఆడ 6 నెలలు పెరిగి వచ్చిన మొక్కను మనకి ఇక్కడ పెరిగిన మొక్కను వాళ్ళు ఏం చేస్తారమ్మా, కొబ్బరికాయ మాతం ఎప్పుడైతే పక్వానికి వస్తాయో అవి తీసుకుపోయి మంటలు వేసి తొక్కుతారు, మీదికి వెళ్ళి మన్ను కప్పేస్తారు. ఆ గేగులు మొలిసి చెట్లు వస్తాయి. మంచిగా వచ్చిన తర్వాత విడదీసి అలాగలా కూడా పెడతారు. మళ్ళీ అంతంత పెట్టి మన్నేస్తారు, పెడతారు మన్నేస్తారు. ఇట్లా అవి మంచిగా ఏపుగా వచ్చినాక పైనుంచి ఏమి తినబెట్టాలో అన్ని తినబెట్టేసి మంచిగా ప్రిపేర్ అయినాక పచ్చటి ఆకుతోటి 2-3 ఆకులు రాగానే ట్రాన్స్పోర్టింగ్ మొదలెడు. ఆకులు పెద్దగా అయినాక తీసుకుపోతే మొటాలిటీ వస్తుంది, చనిపోతాయి, వాడిపోతాయి. ఇవన్నీ ప్రాబ్లం ఉంటాయి కనుక 3-4 ఆకుల మీద ఉన్నప్పుడే వాళ్ళ సేల్ చేస్తారు. చిన్నగా ఉన్నప్పుడు మనం తెచ్చిపెట్టుకుంటే కూడా మనకు కూడా వేరే వ్యవస్థ అందరికీ మేలే అది. పెద్దవి తెచ్చిపెట్టుకుందాం, 3 సంవత్సరాల చెట్టు ఒకటేసారి పెడదాం, వచ్చే సంవత్సరం క్రాప్ వస్తుంది అనుకుంటే భ్రమ అది. ఎందుకంటే ఫైబర్ రూట్ అనేది ప్రాపర్గా మన పొలంలో విస్తరిస్తేనే క్రాప్ వస్తుంది. అందులో చిన్న ప్యాకెట్లో పెట్టేసి మనం తయారు చేసి అందులోనే చేసుకుందామంటే ఆ రూట్ నీకు కావాల్సినంత ఫుడ్ ఇచ్చేటంత ఈల్డ్ ఇచ్చేటంత డెవలప్ కాదు.